హలో హాయ్ ఫ్రెండ్స్, నేను బాలకృష్ణ. ఈరోజు మనం సాధారణ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, సంపూర్ణ మెజారిటీ గురించి పూర్తిగా తేలికైన పద్ధతిలో నేర్చుకుందాం. మొదటగా సాధారణ మెజారిటీ పదంలోనే ఉంది. సాధారణ, సింపుల్ అంటే హాజరై ఓటు వేసిన సభ్యులలో, ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఆఫ్ మెంబర్స్లో 1/2 కంటే ఎక్కువ ఓట్లను పొందటాన్ని సాధారణ మెజారిటీ అంటారు. మనం లోక్సభను కన్సిడర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభ మొత్తం సభ్యులు 543. అందులో ఆ సమయానికి, అంటే బిల్లు పాస్ అయ్యే సమయానికి హాజరై ఓటు వేసిన సభ్యులు 300 మంది మాత్రమే అనుకుందాం. అప్పుడు మోర్ దెన్ 1/2 ఇంటూ హాజరై ఓటు వేసిన సభ్యులు ఎంత? 300. 1/2 ఇంటూ 300 చేస్తే మనకు 150, మోర్ దెన్ 150 వస్తుంది. దీన్ని మెజారిటీ మార్క్గా నిర్ణయిస్తారు. అంటే ఇంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడే ఆ బిల్లు సాధారణ మెజారిటీ ద్వారా పాస్ అవుతుందని అర్థం. ఇదే పద్ధతిని రాజ్యసభలో కూడా అమలుపరుస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లోక్సభకు వచ్చేవారికి 543, రాజ్యసభకు వచ్చేవారికి సభ్యులనే సంఖ్య మారుతూ ఉంటుంది. అప్పుడు హాజరై ఓటేసిన సభ్యులు 200 మంది అనుకుంటే, అప్పుడు హాఫ్ ఆఫ్ 200 ఏమవుతుంది? 100 అవుతుంది. మోర్ దెన్ 100. ఇంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడే ఆ బిల్లు రాజ్యసభలో సాధారణ మెజారిటీ ద్వారా పాస్ అవుతుంది. ఉదాహరణ తీసుకుంటే, స్టేట్ రీఆర్గనైజేషన్, రాష్ట్రాల పునర్విభజన అధికరణం 3 ప్రకారం సాధారణ మెజారిటీ ద్వారా ఆ బిల్లు పాస్ అవుతుంది.